తులసి నా ప్రేమలో నీకు ఎప్పుడు లోపం కనిపించినంత వరకు మన మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావు. నువ్వు నీ ప్రేమ నా గుప్పెట్లో ఉన్నంత వరకు ఆ తులసి ఆటలు ఎప్పటికీ సాగనివనీశ్వర్. నువ్వు బ్లైండ్గా నన్ను ఇలా నమ్ముతూనే ఉండాలి. ఒక్క విషయం సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పు. ఏంటో అడుగు ఈశ్వర్. నీకేదైనా గైనిక్ ప్రాబ్లం అనిపిస్తే అది నాతో షేర్ చేయొచ్చు కదా. నేను నిన్ను మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లేవాణ్ణి. ఈ విషయంలో మా అమ్మ కూడా అడ్డుపడేది కాదు కదా. ఈశ్వర్, మన విషయంలో మీ అమ్మ ఏం చేసిందో అప్పుడే నువ్వు మర్చిపోయావా? రేవతియే ముందుగా పాపను బాబును ఇవ్వాలని నిన్ను నన్ను 6 నెలల దాంపత్య జీవితాన్ని దూరం చేసింది. ఒక ఫేక్ స్వామీజీతో నాకు ప్రాణగండ ఉందని అబద్ధం చెప్పించింది. మీ అమ్మలో నిజంగా ఆ స్వార్థమే లేకపోయి ఉంటే, అలాంటి అబద్ధమే చెప్పకపోయి ఉంటే, ఈ పాటికి నేను 6 నెలల ప్రెగ్నెన్సీతో ఉండేదాన్ని. నీ రేవతి వదిన కంటే ముందు మనం ఈ ఇంటికి వారసురాలనో వారసునో ఇచ్చేవాళ్ళం. మన మీద అంత మంచి అభిప్రాయం మీ అమ్మకి లేదు ఈశ్వర్. అందుకే నా గైనిక్ ప్రాబ్లం గురించి తనతో షేర్ చేయను, ఎలాంటి సలహాలు తీసుకోను. ఝాన్సీ, వదిన ముందుగా పాపనో బాబునో కన్నా నువ్వు కన్నా అది అందరం సంతోషించాల్సిన విషయమే కదా. అలాంటి పోటీ ఆలోచన మనసులోంచి తీసేసి ప్రశాంతంగా ఉండు. ఈ వీక్లోనే నేను నిన్ను మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తాను. పూర్తిగా డయాగ్నోసిస్ చేయించి ప్రాబ్లం క్లియర్ అయ్యేలా చేస్తాను. తొందరలోనే మనం అమ్మా నాన్నలం కాబోతున్నాం. బీ హ్యాపీ. మనం ఇలాగే హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి ఈశ్వర్. కానీ తల్లి కాబోతున్న రేవతికి మాత్రం విష్ణు అరెస్ట్ అయ్యే విషయం పెద్ద షాక్ న్యూస్ అయి తన కడుపులో బిడ్డ కడుపులోనే పోయేలా చేయాలి. ఈ ఇంటికి రేవతి కన్నా ముందు నేనే వారసునివ్వాలి. రాణి, వచ్చేసావా? తులసి గారు, వచ్చేసాను. మన ప్లాన్ ఏంటో నేను నీకు పెట్టిన కండిషన్స్ అన్ని గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి మేడం. ఇంకేమంటారే, ప్రేమ అంటారు. ప్రేమ అలా పదే పదే గుర్తుకొస్తున్నాడంటే నువ్వు అతని ప్రేమలో పడిపోయినట్టే. జ్యోతిరాదిత్య మనసులో నుంచి లక్ష్మి జ్ఞాపకాలు దూరం చేయటానికి ఒక అగ్రిమెంట్ మీద వచ్చిన నేను మరో లక్ష్మిగా మారిపోయాను. జ్యోతిరాదిత్యను లక్ష్మి ఎంతగా ప్రేమించిందో నాకు తెలియదు, కానీ నేను కూడా అంతగా ప్రేమిస్తున్నానని నాకు అనిపిస్తుంది. ఇంక లేట్ చేయకూడదు. తనతో ప్రేమలో పడిన విషయం వెంటనే జ్యోతితో చెప్పేయాలి. వారాలు ముహూర్తాలు చూడకుండా ఈరోజే నా లవ్ తనతో చెప్పేయాలి. ఐ లవ్ యూ జ్యోతి. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా లవ్ ప్రపోజ్ చేస్తున్న ఈరోజు నేను తనకి
చాలా చాలా అందంగా కనిపించాలి. ఈ హాఫ్ సారీలో నేను చాలా స్పెషల్గా కనిపిస్తున్నాను. పిచ్చగా తనకు నచ్చేస్తాను. నా జ్యోతిరాదిత్య తప్పకుండా నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. చేయకపోతే ఓ మై గాడ్, అలా జరగకూడదు. ఎలాగైనా బ్రతిమాలుకునైనా సరే ఒప్పించుకోవాలి. జ్యోతి నాకు కావాలి. రాణి, బాబా వస్తున్నా. నీతో ఒక విషయం మాట్లాడాలి. నాతో పాటు వస్తావా? ఓ చోటుకి వెళ్దాం. నేను ప్రేమిస్తున్న విషయం చెప్పాలని నేనిక్కడ తెగ ఆరాట పడుతుంటే జ్యోతి బావ కూడా ఇదే రోజు నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇద్దరి మనసులు ఒకేలా ఆలోచిస్తున్నాయి. ఖచ్చితంగా బావది కూడా లవ్వే అనిపిస్తుంది. రాణి, ఏంటి ఆలోచిస్తున్నావు? నాతో రావడం నీకు ఇష్టం లేదా? అయ్యో, ఎంత మాట అన్నావు బావా. నువ్వు పిలిస్తే నరకానికైనా సంతోషంగా వస్తాను. అంతొద్దులే, నన్ను నమ్మొస్తే చాలు. తప్పకుండా వస్తాను బావా. ఇంతకీ ఎక్కడికి? రా, నీకే తెలుస్తుంది. పద బావా. బావా, ఈ బైక్ మీద నీ వెనక కూర్చోవాలంటే అది మీ అమ్మకు తర్వాత లక్ష్మికి అర్హత ఉందన్నావు. మరిప్పుడు పర్లేదా? ఈ రోజు పర్లేదు, ఎక్కు. బావా, అరే రా, ఎక్కు. కావాలే చాలే, ఇది చాలే, ఇకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాలే. నమస్కారం తులసమ్మ. నమస్కారం పూజారి గారు. నమస్కారం. అర్చన చేయండి. మీ పేరు మీద జరిపించమంటారా, పిల్లల పేరు మీద జరిపించమంటారా? ఈ అర్చన మా కోసం కాదు పూజారి గారు. మా కుటుంబాన్ని ఎంతో అభిమానిస్తూ మా కుటుంబంతో కలవాలని ఎంతో ఆశ పెట్టుకుని మరో ఇంటి కోడలైనా మా లక్ష్మి పేరు మీద జరిపించండి. అర్థమైందమ్మా, అలాగే జరిపిస్తాను. మీ గోత్రం తెలుసు, మరి అమ్మాయి గోత్రం? పైడిపాల గోత్రం. భర్త పేరు? సంజయ్. లక్ష్మీ సంజయ్ల జంట సంతోషంగా ఉండాలని, వాళ్ళ కాపురం పచ్చగా ఉండాలనేసి అర్చన జరిపించండి పూజారి గారు. అలాగే తులసమ్మ. లక్ష్మీనామధేస్య సంజయనామధేస్య సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం. భగవంతుడా, నా కోడలుగా రావాలని ఆశపడ్డ నా మేనకోడలు చివరికి మేనకోడలనే బంధంతోనే మిగిలిపోయింది. తోడబుట్టిన అన్న బంధాలు తెంచుకుంటే అదే బంధం కలపాలని కూతురు కోరుకుంది. కానీ నువ్వెందుకో మా మీద దయ చూపించలేదు. లక్ష్మి మరో ఇంటి కోడలైంది. ఎదురయ్యే అన్ని కష్టాల్లో
ఇది కూడా ఒక కష్టం అనుకున్నాను. అందులో నుంచి నేను బయటపడ్డాను. కానీ లక్ష్మి ఇంకా పూర్తిగా బయటపడలేదనిపిస్తుంది. సంజయ్తో సంతోషంగా ఉన్నానని చెప్తుంది. ఒక బిడ్డకి తల్లి కూడా కాబోతుంది. కానీ ఎక్కడో చిన్న వెలితి లక్ష్మిలో నాకు కనపడుతుంది స్వామి. అలాంటిదేమైనా ఉంటే అందులోంచి లక్ష్మిని బయటపడే స్వామి. ఏ గండం ఏ కీడు లేకుండా లక్ష్మి పండంటి బిడ్డని ప్రసవించాలి. వాళ్ళ జీవితం వసంతంలా సాగిపోవాలి. అన్నట్టు మా జ్యోతికి పెళ్లి సంబంధాలు చూడబోతున్నాను. దీనికి వాడు ఒప్పుకునేలా తొందరలో ఓ ఇంటివాడయ్యేలా చూడు తండ్రి. ఉంటానండి. కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి. జ్యోతి, బయటికి తీసుకెళ్తారని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు. లాంగ్ డ్రైవ్ కో షాపింగ్ మాల్ కో తీసుకెళ్తావనుకుంటే ఇలా గుడికి తీసుకొచ్చావేంటి? ఏ గుడని చెప్తే నాతో వచ్చేదానివి కదా? ఏమో నాకు తెలీదు, కానీ చాలా ఇంపార్టెంట్ అంటే అలాంటి చోటుకి తీసుకెళ్తావేమో అనుకున్నాను. నువ్వు గెస్ట్ చేయలేకపోయావు. చెప్తా కదా. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అనిపిస్తుంది బావా. ఈ విషయం చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చావన్నమాట. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అవును, నువ్వేం చెప్పబోతున్నావో అని ఆలోచిస్తున్నాను. చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నానన్నమాట. అయితే చెప్తాను విను. స్వామి, నేనెంతో ప్రేమించిన లక్ష్మికి ఐ లవ్ యూ చెప్పేశాను. లక్ష్మి నా ప్రేమను యాక్సెప్ట్ చేసింది, కానీ పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేయట్లేదు. ఈరోజు నా లక్ష్మి పుట్టినరోజు. లక్ష్మి పుట్టింది నా కోసమేనని నేను ప్రతి క్షణం హ్యాపీ ఫీల్ అవుతాను. తొందరలోనే నాతో పెళ్లికి లక్ష్మి ఒప్పుకోవాలి. అంత ధైర్యాన్ని నువ్వే ప్రసాదించాలి స్వామి. లక్ష్మి పేరు మీద ఈరోజు అన్నదానం చేస్తున్నాను. ఈ పుణ్యం కూడా లక్ష్మికే దక్కాలి. జ్యోతి బాబు, బాగున్నావు బాబాయ్? బాగున్నావు? చాలా సంతోషంగా ఉన్నా బాబు. జ్యోతి బాబు, చల్లగా ఉండు బాబు. ఏ పండగ వచ్చినా మీ ఇంట్లో ఎవరి పుట్టినరోజు వచ్చినా ఇలా అన్నదానం చేస్తారు. ఈరోజు ఏంటి విశేషం? ఈరోజు
నా ప్రేయసి లక్ష్మి పుట్టినరోజు బాబాయ్. గర్ల్ ఫ్రెండ్ అంటున్నావంటే నీ ప్రేమ పండిందన్నమాట. ఆ అమ్మాయి ఎవరో చాలా అదృష్టవంతురాలు బాబు. అదృష్టం అని మీరంటున్నారు. నాతో పెళ్లి పెద్ద అగ్ని పరీక్ష అని తను అనుకుంటోంది. అదేంటి బాబు? అదో పెద్ద కథ. ఆ కథలో ప్రతినాయకుడు ఎవరో కాదు, మా మేనమామే. కంసమామ అన్న మాట. కంసుడైతే తన ప్రాణాలకి ప్రమాదం ఉంది గనక అలాంటి దారుణాలు చేశాడు. కానీ ఇక్కడ మా మావ తనకి ఏ ప్రమాదం లేకపోయినా పాత కక్షలు మనసులో పెట్టుకుని మమ్మల్ని శత్రువులు చేస్తున్నాడు. నీలాంటి మంచి మనసుకు ఎలాంటి కీడు జరగదు బాబు. నువ్వు కోరుకున్న అమ్మాయి, నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు భారీగా వస్తుంది బాబు. నిజమా? నువ్వు అనుకున్నదే తప్పకుండా నెరవేరుతుంది బాబు. ఆ దేవుడు మీ జంటను తప్పకుండా కలుపుతాడు. సరిగ్గా ఏడాది తిరిగేలోపు మీరు కోరుకున్న అమ్మాయితో మీ పెళ్లి జరిగిపోతుంది బాబు. దంపతులుగా మీరు వస్తారు. మీ జంటను మేం కూడా చూసి చాలా మురిసిపోతాం బాబు. పెళ్ళయ్యాక మీ భార్యతో తప్పకుండా కలిసి రావాలి బాబు. తప్పకుండా వస్తాం. మా బోటి వాకు తప్పకుండా ఫలిస్తుంది బాబు. ఈసారి ఒంటరిగా కాకుండా జంటగా రాకపోతే నేను చచ్చినంత ఒట్టు. అయ్యో, నా ప్రేమ కోసం నా పెళ్లి గురించి మీరు అలాంటి ఒట్టు వేశారేంటి? మీ నోటి వాక్కు తప్పకుండా ఫలించాలి. అలాగే జంటగా వస్తాం. సరే బాబు. ఉంటాను. అలాగే బాబు. వాయిస్ వినపడుతుంది. తిరిగి చూస్తే ఎవరు కనిపించట్లేదు. లక్ష్మి వాయిస్లా అనిపిస్తుంది. నా పిచ్చి కానీ నేనెప్పుడూ లక్ష్మీ ధ్యాసలోనే ఉంటాను కనుక నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. అంతా నా భ్రమ. ఓ సుబ్బారావు, ఇది నా భ్రమ కాదు, తన వాయిసే. లక్ష్మి హైడయ్యి లక్ష్మి అని నాట పట్టిస్తుంది. చెప్తా. చూసానే కళ్ళలో కళ్ళలో దాచానే రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే నిన్నెలా చూసానే అడుగులే తడపడే నీ వల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే. ఓ సుబ్బారావు, నా ప్రాణం కొరెనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయా. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. ఎటల్లాడి బండోడు? ఇంత దాకా వచ్చిందనివి నాతో ముందే చెప్పాలి కదా. చెయ్యి వదులు జ్యోతి, వదులు. జీవితాంతం ఈ చేయి పట్టుకొని నడవాలనుకున్నవాడిని అంత తేలిగ్గా ఎందుకు వదిలిపెడతాను? అబ్బాయి గారు ఆశలకు ఏం తక్కువ లేదు, అదృష్టం కూడా ఉండాలి కదా. అవును, ఈ అన్నదానాలేంటి? వాళ్ళందరూ నిన్ను ఆశీర్వదించడం ఏంటి? వాళ్ళందరూ నా ప్రేమ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు.
ఈ రోజు నుంచి సరిగ్గా ఏడాది తిరిగేలోపు నేను ప్రేమించిన అమ్మాయితో అది కూడా పెళ్లి చేసుకొని జంటగా రావాలని కోరుకుంటున్నారు. నేను కూడా అదే కోరుకుంటున్నా. తధాస్తు. తదాస్తు అని ఆశీర్వదించిన లక్ష్మీదేవివి నువ్వే నా భార్యగా రావాలి. లక్ష్మితో నేను భర్తగా వస్తానని చెప్పి ఒట్టు వేసుకున్నారు. దానికి నేనేం చేయాలి బావా? నా లక్ష్మిగా నిన్నే వాళ్ళ ముందుకు తీసుకెళ్తాను. నమస్తే బాబు. నమస్తే బాబాయ్. నమస్తే అమ్మా. లక్ష్మి అంటే ఈవిడేనా? అవును బాబాయ్, ఈవిడే. బాగున్నారు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.